Hi students, R18 2018 regular and 2019 lateral entry వాళ్ళకైతే 30 మార్క్స్ గ్రేస్ మార్క్స్ రెగ్యులర్ వాళ్ళకి నెక్స్ట్ లాటరల్ ఎంట్రీ వాళ్ళకి 23 మార్క్స్ అని యాడ్ చేసుకోవచ్చు అన్న న్యూస్ అయితే మీరు విన్నారు కదా. అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అన్న దాని గురించి నేను ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్పబోతున్నాను. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో ఇదే అప్లికేషన్ ఫామ్, ఇది ఇయర్, సబ్జెక్ట్ కోడ్, సబ్జెక్ట్ నేమ్, ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్టర్నల్ మార్క్స్, ఇలా మీకు ఎన్ని మార్క్స్ అయితే యాడ్ చేయాలనుకుంటే ఎన్ని సబ్జెక్ట్లో దాన్ని మీరు ఇలా ఫామ్లో ఫిల్అప్ చేసేసి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి నేను ఒక ఎగ్జాంపుల్ రూపకంగా ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 సబ్జెక్ట్స్కి నా గ్రేస్ మార్క్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా అన్నది చూడండి. సో నేను నా ఫస్ట్ సబ్జెక్ట్లో ఒక ఇంటర్నల్ 12 మార్క్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ 18, 30 మార్క్స్ వచ్చిండే. సో నేను అక్కడ ఫెయిల్ అయిపోయినాను. సో నాకు ఇక్కడ ఒక 10 మార్క్స్ గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం వల్ల నేను పాస్ అవుతాను. సో నేను 10 మార్క్స్ని యాడ్ చేసుకున్నాను. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 10 గ్రేస్ మార్క్స్ అనేది ఓన్లీ ఎక్స్టర్నల్స్కి మాత్రమే యాడ్ చేసుకోవచ్చు. సో అలాగా 12 + 18 + 10 కావడం వల్ల మనకు 40 తోటి మీరు పాస్ అయిపోతారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో సబ్జెక్ట్లో 14, 19 ఉన్నాయి. సో నాకు ఇంకొక 7 మార్క్స్ యాడ్ కావడం వల్ల నాకు ఈ సబ్జెక్ట్లో పాస్ అవుతాను. సో ఈ 7 మార్క్స్ అన్న దేనికి యాడ్ అవుతాయి అంటే 19 మార్క్స్కి మాత్రమే యాడ్ చేసుకోవచ్చు. మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్నల్ నాకు 0 మార్క్స్ ఉన్నాయి సార్, నాకు ఎక్స్టర్నల్లో 26 మార్క్స్ ఉన్నాయి, నేను అలా పాస్ కావచ్చా అని అంటే అట్లా చేసుకోవడానికి ఏమీ లేదు. ఓన్లీ మీరు ఇంటర్నల్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయో అన్నీ ఉంటాయి, ఎక్స్టర్నల్లో మాత్రమే ఈ గ్రేస్ మార్క్స్ అన్నవి యాడ్ చేయడం జరుగుతుంది. సో అలాగనే నాకు ఇంటర్నల్ 8 మార్క్స్ ఉన్నాయి, 19 మార్క్స్ ఎక్స్టర్నల్ ఉన్నాయి. సో బిఫోర్ గ్రేస్ మార్క్స్ నాకు 27 ఉండే, గ్రేస్ మార్క్స్ 13 యాడ్ చేయడం వల్ల నాకు 40 మార్క్స్ తోటి పాస్ అయిపోయాను నేను ఇక్కడ. సో ఇక్కడ టోటల్గా మనకి గ్రేస్ మార్క్స్ 10 + 7 + 13 టోటల్ 30 ఈ గ్రేస్ మార్క్స్ని 3 సబ్జెక్ట్స్కి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల నేను పాస్ అయిపోతున్నాను అన్న ఆలోచన మీకు అర్థం కావాలి. ఏ సబ్జెక్ట్లు యాడ్ చేసుకోవాలి, ఏం చేయాలన్న విషయం. సో అలాగా మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్న ఫామ్ని సీరియల్ నెంబరు, ఇయర్, సెమిస్టరు, మీ ఏ సబ్జెక్ట్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటే ఆ సబ్జెక్ట్ కోడు, నేము, అందులో మీకున్న ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్టర్నల్ మార్క్స్, ఇంతకుముందు రీసెంట్గా ఏమొచ్చినాయో వాటిని అలా రాసి మీ యొక్క సిగ్నేచర్ని చేసేసి మీ ప్రిన్సిపల్కి కనుక ఇక్కడ చూస్తున్న ఫామ్ని ఫిలప్ చేసి ఇచ్చేసానంటే మీ గ్రేస్ మార్క్స్ అన్నది యాడ్ కావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకు న్యూ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.